హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అలసందలతో వడలు చేయబోతున్నాను. అలసందలు ఇవి తెల్ల అలసందలు, బొబ్బర్లు అని కూడా అంటారు వీటిని. బొబ్బర్లలో ఎర్ర బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు అని రెండు రకాలుగా ఉంటాయి. వీటితో వడలు చేసుకోవచ్చు అండ్ అలాగే ఉడకబెట్టి పోపు వేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. వడలు మాత్రం చాలా ఈజీగా, చాలా తొందరగా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని సగానికి బొబ్బర్లను వేసుకొని 2 పచ్చిమిర్చి వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకొని మీకు నచ్చితే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేను. ఇలా బరకగా పట్టుకోవాలి. అలాగే మొత్తం పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇందులోనే వేసేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని కూడా ఇందులోనే వేసుకొని ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా ఈజీగా కలుపుకోవాలి. ఉప్పును కూడా ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోండి. ఇందులోకి ఉప్పు ఎక్కువ పట్టదు, కాస్త చూసే వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిందో లేదో కాస్త పిండి ముద్దను వేసి చెక్ చేసుకుందాం. ఇంకొంచెం వేడెక్కాలి. నేను ఈ అలసందల్ని ఇప్పుడు ఈవినింగ్ చేయాలి కాబట్టి మార్నింగ్ నానబెట్టుకున్నాను. మీరు మార్నింగ్ టిఫిన్స్కి చేయాలనుకుంటే నైటే నానబెట్టుకోండి, లేదంటే ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా కాస్త పిండి ముద్దను తీసుకొని చేత్తోనే ఇలా చక్కగా ఇలా రౌండ్గా అనుకోవాలి. కాస్త తిక్కుగానే ఉండనివ్వాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా రౌండ్ ముద్దలా చేసుకొని ఇలా ఏలుతో మెల్లగా ఇలా తట్టుకుంటే రౌండ్గా వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్ని పట్టినన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోవాలి. అన్నిటినీ ఇలాగే ఎర్రగా కాల్చుకోవాలి. ఇందులో సోడా అవసరం లేదు ఫ్రెండ్, నేనైతే వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇంతే, ఎంతో సింపుల్గా వడలు రెడీ. చూసారా, ఎంతో కరకరలాడుతూ ఈజీగా చాలా టేస్టీగా అలసంద వడలు రెడీ. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.